హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మా వారు డీమార్ట్ అని అంటే చాలండి, ఇంకా నా కూతురు నేను టిప్ టాప్గా ఏదో అవుటింగ్ తీసుకెళ్తున్నట్టుగా ఫీల్ అయిపోయి చక్కగా వెళ్ళిపోతాము. షాపింగ్ కూడా బాగానే ఉంటుంది అక్కడ. నా కూతురు నచ్చిన కూతురు, నాకు నచ్చిన నావి మొత్తం ట్రై అయితే నింపేస్తాను. ఎవరికి నచ్చిన వాళ్ళు తీసేసి బిల్లు సంగతి అంటారు, అది మా వారు చూసుకుంటారు కాబట్టి నాకు ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే ఇంటికి వచ్చాక అవి సర్దేటప్పుడు ఉంటుందండి, ఆడవాళ్ళకి సూపర్ మజా ఉంటుంది. నేను డీమార్ట్కి వెళ్తానని ముందుగానే డబ్బాలు అవి ఖాళీ అవుతాయిగా, ఎప్పుడు ఖాళీ అయినా అప్పుడే క్లీన్ చేసేసుకుంటానులేండి. ముందు రోజు ఇంకా ఏమైనా కొంచెం కొంచెం ఉంటే అవి చిన్న డబ్బాల్లో వేసి పెద్ద డబ్బాలను క్లీన్ చేసి రెడీగా ఉంచుకుంటాను. అవి ఎలాగో సర్దాలి కదని. కొన్ని ఎండబెట్టాల్సినవి ఏమైనా ఉంటే అవి డాబాపై తీసుకెళ్ళి ఎండబెట్టేసి తర్వాత మళ్ళీ సర్దుకుంటాను. డీమార్ట్ అస్సలు ఖాళీ లేదండి, ఎందుకంటే స్కూల్ ఓపెనింగ్ టైం కాబట్టి చాలా రష్గా ఉంది. డీమార్ట్కి వెళ్తున్నామంటే చాలండి, ముందుగానే ఒక రౌండ్ ఫిగర్ అనుకుంటే ఇంతవరకే కొనాలి, ఇంత మించి వద్దు అని. కానీ ఎప్పుడు కూడా ఒక 2000 ఎక్స్ట్రానే అవుతుంది. బట్ ఈసారి అయితే నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను, ఎంతవరకు అవసరమో అంతే తీసుకుందాం. క్లాతింగ్ వైపు మాత్రం అస్సలు వెళ్ళకూడదని ఫిక్స్ అయ్యాను. ఈసారి మాత్రం ఇంట్లోకి అవసరమైనంత వరకే తెచ్చాము, ఎక్స్ట్రా అయితే ఏమీ కొనలేదు. ఎప్పుడు కూడా ఈ బొమ్మలని ఇంకా అవ్వని ఇవన్నీ ఇంకా అదేంటో తెలియదు, డిమార్ట్లో అవన్నీ చూడంగానే అట్రాక్షన్ కనిపిస్తుంది. అవసరమైన వాటికంటే అవసరం లేని వాటిని ఎక్కువ కొంటాం. బట్ ఈసారి ఆ చాయిస్ మా వారికి ఇవ్వలేదు. మా వారు అయితే మరీను అసలు, నేనంటే ఓకే కంట్రోల్లో ఉంటాను, మా వారు అయితే అలా కాదు, వెళ్ళామంటే తీసేసుకోవాలి, ఎక్కువ తీసేసుకోమంటారు. అవి ఎక్కువ తెచ్చేసుకున్న ఇంట్లో పురుగులు పట్టేస్తాయి ఎక్కువ రోజులు ఉంటే. వద్దండి, బయట మనకు అవసరమైతే అప్పుడే కిరాణా షాప్లో తెచ్చుకోవచ్చు అంటే, ఎలాగో వచ్చాం కదా తీసేసుకో అంటారు. బట్ నేనైతే ఈసారి ఒప్పుకోలేదు. ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకున్నానని కొన్ని తెచ్చాను. నాకు ఈ ప్లాస్టిక్ టోకుల పిచ్చి ఎలా వచ్చిందో తెలియదండి అసలు. బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నా, ఐస్ క్రీమ్ తెచ్చుకున్నా, డేట్స్ కొనుక్కున్నా, ప్రతి బాక్స్ అండ్ ప్రతి డొక్కు క్లీన్గా తోమేసుకొని ఇంట్లో అయితే ఉంచేసుకుంటాను. మరి ఎందుకు వచ్చిందో తెలియదు. నేనే ఇంతేనా లేకపోతే ఆడవాళ్ళందరూ ఇంతేనా తెలియదు. పెళ్ళయ్యాక నేను పోగు చేసిన సంసారం ఏదైనా ఉందంటే ఆ డొక్కులే. చాలానే తీసుకునే వాళ్ళం, ఈసారి అయితే అలాంటివన్నీ కట్ చేసాము. ఒక డ్రై ఫ్రూట్స్ మాత్రమే, పిస్తా, కాజు, డేట్స్ ఇవి మాత్రం తీసుకున్నాం. తనకి స్నాక్ ఐటెం ఏం తీసుకోలేదు. కొంచెం కొమ్మశనగలు, బఠానీలు ఇవి అయితే నానబెట్టి ఇవ్వటం లేదా ఉడికించి ఇవ్వటం బెటర్ కదా. ఆ బిస్కెట్స్ అవి తిన్నా సరే కఫం చేసేస్తుంది. మా పాపకి అయితే బాగుండట్లేదని చెప్పేసి ఈసారి అవన్నీ అవాయిడ్ చేస్తాము. చెప్తున్నానుగా, ఫస్ట్ టైం మేము అనుకున్న రౌండ్ ఫిగర్ అయ్యింది, అంత మించి అవ్వలేదు. ఎప్పుడు కూడా మేము అనుకున్న దానికి 2000 ఇలా ఎక్స్ట్రా అయ్యేది తప్ప తక్కువ అయితే అయ్యేది కాదు. మెయిన్ చెప్పులు, క్లాత్స్, అవసరం లేకపోయినా బొమ్మలు ఇవన్నీ ఎక్కువగా కొనేసేవాళ్ళమి. ఈసారి అయితే అస్సలు అలాంటివి ఏమి ఒక్కటి కూడా కొనలేదు. ఇంట్లో అవసరం అయినంత వరకు మాత్రమే తీసుకున్నాం. ఇక్కడ ఏదో తగ్గిపోద్ది అనేసుకుంటాం కానీ అసలు ఇక్కడ ఏమి తగ్గదండి, అంత మన భ్రమ. ఆడు బిజినెస్ టిక్ వాడు ప్లే చేస్తాడు, అందులో మనం ఇరుక్కుపోతాం అంతే. నన్ను అడిగితే బయట తీసుకోవడం బెటర్. అలాంటి మీరు ఎందుకు వెళ్తున్నారని అడుగుతారేమో. ఈసారి నుంచి మేము కూడా మానేయాలని అనుకుంటున్నాము, చూద్దాం ఎంతవరకు చేయగలనో లేదో. అక్కడికి వెళ్ళి చెప్తుందిగా, అనవసరంగా వేస్ట్ ఖర్చు ఎక్కువైపోద్దండి. అవసరం ఉన్న వాటిని మర్చిపోతాం, అవసరం లేని వాటిని ఎక్స్ట్రా కొన్ని తీసుకొస్తాం. అందులో మనం మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంత అమౌంట్ సేవ్ చేస్తే అంత మంచిది, ఎంత అవసరం అంతవరకు తీసుకుంటే ఇంకా మంచిది. ఈ ప్యాకెట్స్ అవి ఓపెన్ చేయలేనివన్నీ ఇలా నేను డబ్బాలు అయితే పెట్టేసుకుంటా, ఎందుకంటే అవన్నీ ఆల్రెడీ ఓపెన్ చేసుకొని ఇంట్లో ఉన్నాయి. అవి అయిపోతే అప్పుడు ఓపెన్ చేసుకుంటా. ఇకపోతే ఇవంటారా, స్టార్టింగ్లో ఇవన్నీ నేను ఎక్కడివి అక్కడ పెట్టేదాన్ని. బట్ అలా ఇంకెందుకులే అని చెప్పేసి అవన్నీ సర్దడం ఎందుకులే అని చెప్పేసి ఆల్రెడీ ఉన్నవి. సో ఇంకా ఎక్స్ట్రాస్ కాబట్టి ఇవన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసి ఉంచేసుకుంటానండి. సోప్స్ కానీ ఇంకా అన్నీ అయిపోతుంటే ఏదో కిరాణా షాప్కి వెళ్ళి కొని తెచ్చుకున్నట్లు ఇందులో తీసి తెచ్చుకుంటూ ఉంటాను. ఒకటి తెచ్చుకుంటుంటాం మేమైతే. ఆల్రెడీ బ్యాగ్ పట్టుకెళ్ళేటప్పుడే కొన్ని బయట ఉంచాను, ఇందులో ఉన్నవి అవి తీసి మళ్ళీ ఇందులోనే పెట్టాను. అన్నీ పట్టుకెళ్ళేటప్పుడే 2 బ్యాగులు తీసుకెళ్ళాం, చాలా పెద్దవి. మొత్తం 2 బ్యాగులు నింపే తెచ్చాంలేండి. ఇక నుంచి డీమార్ట్కి వెళ్ళడం మానేద్దాం అనుకున్న నా ఆలోచన కరెక్టో కాదో చెప్పండి ఫ్రెండ్స్. మా బిల్లు మొత్తానికి ఎంత అయిందో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. మీరు వెళ్తే మీకు డీమార్ట్ బిల్ ఎంత అవుతుందో చెప్పండి. ఇంతవరకు ఎలాగో వీడియో చూసారుగా, నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.